సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 27/12/2023 బుధవారం, తిథి మార్గశిర బహుళ పాడ్యమి పూర్తిగా ఉన్నది. నక్షత్రం ఆరుద్ర రాత్రి 11:29 వరకు, యోగం బ్రహ్మ రాత్రి 2:41 వరకు, కరణం బాలవ సాయంత్రం 6:24 వరకు, వర్జ్యం ఉదయం 7:11 నుండి 8:52 వరకు, దుర్ముహూర్తం పగలు 11:42 నుండి 12:26 వరకు, అమృతకాలం పగలు 1:06 నుండి 2:46 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:32 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే సంతాన సంబంధిత ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 11 రోజుల పాటు రుద్రాభిషేకం చేసి ఆ యొక్క సర్ప ప్రతిమను దానం చేసినట్లయితే సంతాన సంబంధిత ఇబ్బందులు తొలగి సంతానం కలుగగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దగ్గర ప్రయాణాలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహకారం వల్ల ఆర్థిక స్థితిలో ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపించును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన చేసి విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆరాధన చేసి విష్ణు ఆలయాలని సందర్శించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర ఆందోళన, మనశ్శాంతి తక్కువగా ఉండడం, వ్యవహారంలో ఆటంకాలు వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అభివృద్ధికరమైనటువంటి ఫలితములు ఉండగలవు. స్నేహితుల బంధువుల సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన చేసి విష్ణు ఆలయాన్ని దర్శించి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. అనుకున్న వ్యవహారాల విషయంలో ఆటంకాలు ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనువు రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి విందు వినోద సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండును. బంధుమిత్రులతో మాట తేడాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే నారాయణ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు స్నేహితుల బంధువుల యొక్క సహకారాలు తగ్గలం. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయాలను దర్శించి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వస్తు వాహన మూలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలం. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, శ్రవణం చేయడం, విష్ణు ఆలయాల్లో మధుర పదార్థాలు నివేదన చేయడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.